జగన్ అక్రమాస్తుల కేసు, ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల కేటాయింపు కేసుల్లో నిందితురాలైన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ 2 కేసుల నుంచి తనను తప్పించాలంటూ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గతంలో కొట్టివేయడంపై శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు అనుగుణంగానే ఓఎంసీకి గనులు కేటాయించినట్లు శ్రీలక్ష్మి వివరణ ఇవ్వగా, గనుల శాఖ కార్యదర్శిగా అప్పట్లో అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీబీఐ కౌంటర్ ఇచ్చింది. క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు తెరతీశారని నివేదించింది. ఇందులో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని వివరించింది. గనులు కేటాయించేందుకు లంచం కూడా డిమాండ్ చేసినట్టు సాక్షులు వాంగ్మూలమిచ్చారని తెలిపింది. ఆమె అక్రమాలన్నీ విచారణలోనే తేలుతాయని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. శ్రీలక్ష్మి పదవిలో ఉన్నంతకాలం ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి వ్యవహారాన్ని వేరే కేసుగా భావించి తొలుత స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని జస్టిస్ ఎంఎం సుందరేశు ధర్మాసనం పేర్కొంది. పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించింది.